టికెట్ టు ఫినాలే టీటీఎఫ్‌లో తనుజ దువ్వుమని దూసుకెళ్తుంది. ఆమె ఆడిన ఆటలు మాత్రం చాలా బాగా ఆడుతుంది. అలాగే ఈ గేమ్స్‌లో ఎవరు ఓడిపోయారు, అలాగే ఇమాన్యుల్ కూడా ఒక గేమ్ గెలిచాడు. ఎలా గెలిచాడు? 2 గేమ్‌లు గెలిచాడు. ఎలా గెలిచాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ హౌస్‌లో మీకు అందరికీ తెలిసిందే కదా! టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. టికెట్ టు ఫినాలే టాస్కులు నిన్నటి ఎపిసోడ్‌లో 3 జరిగాయి. ఆ 3 జరిగిన దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని గడులు ఉంటాయి. గడులలో ఒక్కొక్కరు ఒక్కొక్క గడిలో నిల్చొని ఉంటారు. వారికి సంబంధించిన గడిలో నిల్చున్నాక బిగ్ బాస్ ఒక ముగ్గురిని ఒక గేమ్ కోసం ఆడాలి అని చెప్తాడు. అప్పుడు ఆ గేమ్‌లో గెలిచిన వారు వారి పక్క గడిలో ఉన్న బ్లాంక్ గడిలో ఇంకొక వారి కలరు ప్యాడ్ పెట్టేసి ఆ గడిని స్వాధీనం చేసుకుంటారు. అలా స్వాధీనం చేసుకున్నాక ఆ గడితో బార్డర్స్ పంచుకునే వారిని ఇంకో గేమ్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ ముగ్గురు ఆడింది ఎవరంటే మన కెప్టెన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు. ఇక్కడ ఈ గేమ్ ఆడేటప్పుడు రీతు ఫస్ట్ నేను ఆడను అని చెప్తుంది. ఆ తర్వాత నేను ఆడుతా అని పోతుంది బిల్డప్‌కి అందరితో గొడవ పెట్టుకొని. మరి వెళ్ళాక ఏం జరిగిందంటే ఈ ముగ్గురికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కొన్ని లెటర్స్ ఉంటాయి. అదే కొన్ని అంకెలుంటాయి. ఆ అంకెల్లో ఆన్సర్స్ ఉంటాయి. ఆ ఆన్సర్స్ ఏంటో బిగ్ బాస్ టైం ప్రకారం చెబుతూ ఉంటాడు. బిగ్ బాస్ చెప్పిన ఆన్సర్ ఏంటో ఆ అంకెలకెళ్ళి గెస్ చేసి అది ఆ బోర్డు తీసుకెళ్ళి కెమెరాకి ఇలా చూపించాలి. ఆ టాస్క్‌లో విన్ అయింది ఎవరంటే ఇమాన్యుయల్ విన్ అయ్యాడు. ఇమాన్యుయల్ చాలా మంచిగా ఆడాడు. ఆల్మోస్ట్ ఒక 6 ఏమో కరెక్ట్ చెప్తాడు. సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ 4 కరెక్ట్ చెప్తాడు. ఇక మన నేనాడుతా అనుకుంటే ఎగేసుకెళ్ళిన రీతు మాత్రం ఒక్కటి కూడా కరెక్ట్ చెప్పదు. కానీ ఆమె క్రియేట్ చేసిన ఫన్ మాత్రం చాలా బాగా ఉంది. అసలు 13/13 ఎంతో కూడా తెలియకుండా అంత అమాయకంగా ఉందంటే చాలా నవ్వొచ్చింది నిన్నటి ఎపిసోడ్‌లో. ఆ తర్వాత ఇమాన్యుయల్ తన బ్లాంక్‌ను ఆక్యుపై చేసుకుంటాడు. ఆక్యుపై చేసుకున్నాక ఆ పక్కనున్న బ్యాంక్ ఎవరెవరు ఉంటారంటే బార్డర్స్‌లో సంజన, తనుజ అండ్ రీతు, కళ్యాణ్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇమాన్యుయల్ తెలివిగా ఏం చేస్తాడంటే సంజనాతో పోటీ పడతాడు. ఎందుకంటే సంజనాతో పోటీ పడితే ఈజీగా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో సంజనాతో పోటీ పడతాడు. కానీ ఇమాన్యుయల్ క్లెవర్‌గా సంజనాకి ఏం చెప్తాడో తెలుసా? నీతో పోటీ పడితే నేను ఓడిపోయినా కానీ మా అమ్మ చేతిలో ఓడిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను ఎలాంటి గిల్టీ ఫీల్ అవ్వను. నువ్వు గెలుస్తావు అది ఇదని తోలు చెప్తాడు. పాపం సంజనాని నమ్మించేస్తాడు. సంజనాకి ఇమాన్యుయల్‌కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక బుట్టలాగా ఉంటాయి. అటొక బుట్ట, ఇటొక బుట్ట ఉంటుంది. దానికి తాడు ఉంటుంది. ఆ తాడుని పట్టుకొని అటు వాళ్ళు ఎగ్గితే ఇటు లేస్తుంది. ఇటు వాళ్ళు ఎగ్గితే అటు లేస్తుంది. అలా ఎగ్గినప్పుడు పైకి లేచినప్పుడు బాల్స్ ఎయ్యాలి. వీళ్ళకు ఇమాన్యుయల్‌కి రెడ్ కలర్, సంజనాకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఆ బాల్స్ వేసినప్పుడు ఎవరి బాల్స్ ఆపోజిట్ దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. ఆ టాస్క్‌లో వచ్చేసి సంజన ఎఫెక్ట్స్ మాత్రం సూపర్ అంటే సూపర్. సంజన చాలా బాగా ఆడారు. నాకు చాలా నచ్చింది నిన్నటి ఎపిసోడ్‌లో సంజన గారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో ఆమె తాడు వదిలేయడం వల్ల అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతుంది. ఇమాన్యుయల్ గెలుస్తాడు. గెలిచాక ఇమాన్యుయల్ అబ్బబ్బబ్బబ్బా! ఆయన పర్ఫార్మెన్స్ చూడాలి స్వామి. సంజన దగ్గరికెళ్ళి అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అమ్మ నువ్వే గెలుస్తావు అనుకున్నా. కానీ నువ్వు ఓడిపోయావు. నువ్వు గెలుస్తావన్న నమ్మకంతోనే నేను నీతో గేమ్ ఆడాను. అది ఇదని తోలు చెప్తాడు. అక్కడ ఇమాన్యుయల్ ఎంత సేఫ్ గేమ్ ఆడాడో అప్పుడే తెలిసిపోయింది. మొత్తానికైతే సంజనను బిగ్ బాస్ అవుట్ ఆఫ్ ది టీటీఎఫ్ టికెట్ టు ఫినాలే అని అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ ముగ్గురు ఎవరో సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు ముగ్గురు ఎవరంటే మన తనుజ, భరణి గారు అండ్ డెమన్ పవన్ వీళ్ళు ముగ్గురు వస్తారు. డెమన్ పవన్ ఈ గేమ్‌లో చాలా బాగా ఆడాడు. ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటంటే చెప్తాను గేమ్‌లో. ఈ గేమ్ ఏంటంటే ఒక బురద అది మడ్ ప్లాంట్ ఉంటుంది. దాంట్లో బిగ్ బాస్ కొన్ని ఫ్లవర్స్ ఇస్తాడు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఇస్తాడు. దాంట్లో ఎక్కువ కలర్ ఫ్లవర్స్ ఎవరు ఎక్కువ ఉంచితే వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అని అనౌన్స్ చేస్తారు. ఇది ఆల్రెడీ చాలా సీజన్‌లో జరిగిన టాస్కే. ఇందులో తెలివిగా భరణి గారు అండ్ తనుజ ఇద్దరు కలిసి ఆడారేమో అని అనిపించింది. ఎందుకంటే వారిద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకోలేదు. ఓన్లీ డెమాన్ పవన్ మాత్రమే వీళ్ళిద్దరూ కలిసి టార్గెట్ చేశారని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఆడుతూ ఉన్న కొద్దీ డెమాన్ పవన్ వీళ్ళిద్దరిని లాక్కెళ్ళడం, వీళ్ళిద్దరూ కలిసి డెమాన్ని పూలు తీయడం, అలా చేస్తూ చేస్తూ లాస్ట్కి బెంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తనుజ అండ్ భరణి గారు గుచ్చి ఉంటారు. మన డెమాన్ పవన్ ఏం చేస్తాడంటే ఒక 5-6 ఫ్లవర్స్ గుచ్చి ఉంటాడు. ఆ టైంకి బజర్ మోగిపోతుంది. బజర్ మోగిపోవడం వల్ల 59 ఫ్లవర్స్తో తనుజ గెలవడం జరిగింది. ఆ తర్వాత 54 ఫ్లవర్స్తో భరణి గారు రెండో ప్లేస్లో ఉన్నారు. 6 ఫ్లవర్స్‌తో డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్‌లో ఓడిపోవడం జరిగింది. మొత్తానికైతే తనుజ గారు ఒక గేమ్ గెలిచారు. అలాగే ఈరోజు జరగబోయే గేమ్‌లో కూడా బ్లాంక్ తీసుకుంటారు. ప్లాంక్ తీసుకొని పక్క గడిలో పెట్టి మీరు ఎవరితో ఆడతారంటే నేను సుమన్ శెట్టితో ఆడతానని చేస్తుంది. ఈ టాస్క్లో కూడా తనుజ గారు గెలిచారు. మొత్తం 2 రౌండ్స్లో తనుజ గెలిచారు. అలాగే 2 రౌండ్స్లో ఇమాన్యుయల్ గెలిచారు. ఇప్పటికైతే వీళ్ళిద్దరూ 2-2తో టాప్లో ఉన్నారు. మరి రేపటి జరగబోయే ఎపిసోడ్లో ఏం జరిగిందన్నది మీకు నేను రేపటి ఎపిసోడ్లో చెప్తాను. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.